ప్రశాంతంగా జీవించడం రానప్పుడు నీకు ₹1,00,00,000 ఉండే ఇల్లా పిల్లలతో మనవళ్ళతో ఆనందంగా గడపలేవు. నీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి ఎందుకు? చిన్నపిల్లలకు హెల్త్ బాగాలేకుండా ఉంటుంది, వాళ్ళకు తాయితలు అది ఇది కడతారు. సో మనం దర్గా దగ్గరికి వెళ్ళి ఒక తాయిత వేసి అక్కడ ఏదో మీరు బొట్టు ఎందుకు పెట్టుకోండి. క్రియాయోగాకి సాధకుల్లో ఎవరైనా సరే బొట్టు పెట్టుకున్నట్టు మీరు చూస్తే నీలో శివభక్తి లేని శివ పూజలు ఎలరా అన్నట్టు ఆడంబర భక్తి ఎక్కువైపోయింది. అంతంత ఖర్చు పెట్టి అంత భక్తికి వెళ్ళినప్పుడు నీకు వజ్రాలు ఆభరణాలు ఎవడు పెట్టుకోమంటారు? ఇప్పుడు మనిషి సమాజంలో డబ్బు వైపు పరిగెడుతున్నారు. ప్రధాన లక్ష్యంగా డబ్బు ప్రాబ్లమే చాలా మందికి ఉంది. దీన్ని ఎలా అధిగమించాలి, మీరేం చెప్తారు దీని గురించి? ధర్మం ప్రకారం నువ్వు ఉంటే ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. అధర్మం ప్రకారం నువ్వు వెళ్తున్నావు కాబట్టే నువ్వు ఎంత కష్టపడి సంపాదించుకున్నా అవన్నీ రోగాలు ఇవన్నీ పోతున్నాయి. ప్రశాంతంగా జీవించడం రానప్పుడు నీకు ₹1,00,00,000 ఉండే లాభం. పిల్లలతో మనవళ్ళతో ఆనందంగా గడపలేవు. నీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి ఎందుకు? కూర్చుంటే నించోలేవు, సరిగ్గా భోజనం చేయలేవు, సరిగ్గా నచ్చిన ఆహారం నువ్వు తినడానికి వీల్లేనట్లుగా జీర్ణ వ్యవస్థను పెట్టుకున్నప్పుడు నీకు ₹1,00,00,000 ఎందుకు? నిజానికి ధనం కంటే విలువైనది ఆరోగ్యం. ఆరోగ్యం కంటే విలువైనది ప్రశాంతకరమైనటువంటి జీవనం. ప్రశాంతకరమైన జీవనం కంటే విలువైనది ఆనందకరమైనటువంటి జీవితం. ఆనందకరమైనటువంటి జీవితం కంటే వాల్యుబుల్ జీవితం ఆధ్యాత్మిక జీవితం. ఇవి విలువైనవి నువ్వు చూడకుండా కేవలం డబ్బు డబ్బు అంటే ఏం లాభం? డబ్బు చాలా లీస్ట్. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకో, ఆధ్యాత్మికత గురించి తెలుసుకో, ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్పేది. కొంతమంది డబ్బు అట్రాక్షన్, అదే ఇప్పుడు మీరు అన్నారు కదా లా అట్రాక్షన్ అనేసి, ఇలా జపించండి ఇలా మీకు వచ్చేస్తుంది, అవన్నీ మోసాలే. మూటలు వచ్చేస్తాయి, అవన్నీ మోసాలే. సినిమాలో కూడా చూపిస్తున్నాం కదా బ్రహ్మానందం, లక్ష్మీదేవి వచ్చేస్తుంది, పైనుండి వచ్చేస్తుంది, పై వచ్చేసింది మేడ మీద ఉంది. ఏది స్వామి అంటే తోకడ్డెట్టేసాడు హనుమంతుడు అంటాడు. కొంత డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు ఇస్తా అంటే 10,000 ఇస్తాను, ₹10 ఇస్తాను స్వామీజీ అంటే ఆవిడ అంటది, ₹10 ఇస్తావా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎట్లాంటి చీటింగ్స్ సమాజంలో జరుగుతున్నాయి. సినిమాల్లో అదేదో కామెడీగా నవ్వుకుంటున్నాం కానీ అంతకంటే అధ్వాన్నంగా నిత్య జీవితంలో జరుగుతున్నాయి. నిత్య జీవితంలో జరుగుతున్నాయి అవి. నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. వాళ్ళు ఇలానే మాట్లాడతారు. ఇట్లా లక్ష్మీదేవి వస్తుంది రేపు రాత్రి 11 ఇట్లాంటి మాటలు మాట్లాడే జనాలను మోసం చేస్తున్నారంటే జనాలని మనం తిట్టాలా వీళ్ళని తిట్టాలా అర్థం కావట్లా. నీ కష్టం మీద నువ్వు జనాల మైండ్ సెట్ కాదమ్మా, జనాల మైండ్ సెట్ కాదు. ఎక్కడో సోర్స్ దగ్గర దెబ్బతిన్నాం మనం. దాని నుండి అది అక్కడి నుండి రికవరీ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. దానికి కంపల్సరీ పాలకుల నుండి సహాయం కావాలి. మనకి ప్రభుత్వం కూడా మనకి సహాయం చేయాలి. ఇట్లాంటి సమాజానికి ఇట్లా మనం చేస్తున్నాము, ఇంత తిట్టించుకుంటున్నాం జనాల చేత, అవి చేయొద్దు అని ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి కూడా మనకు సహాయం వచ్చి, ప్రజల నుండి ఎటు సహాయం ఉంది, ప్రభుత్వం నుండి కూడా మనకు పూర్తి స్థాయి సహకారం ఉంటే దాని రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళేసేసి దాన్ని డిలీట్ చేసేసేసి మనం ఒక సరైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనం సహాయం చేయొచ్చు, మనం పని చేయొచ్చు. కానీ ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆధ్యాత్మికంగా చాలా మంది ముందుకు వెళ్తున్నారు. లేదు, ముందుతో పోలిస్తే ఇంకా దరిద్రంగా ఉంది. అదేంటి గురించి అలా? ముందుతో పోలిస్తే ముందు అమాయకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మరి ముదుర్లు అయిపోయి చాలా అధ్వానంగా ఉంది. భక్తి పేరు మీద లేదు, మళ్ళీ భక్తి పేరు మీద వ్యాపారాలు పెరిగినాయి, డబ్బులు పెరిగినాయి, ఈ వ్యాపారాలు అవి పెరిగినాయి. భక్తి పేరు మీద భక్తి పెరగల. ఇంకా ముదిరిపోయిన వ్యవస్థను మనం చూస్తున్నాం. నేను గమనిస్తున్నా కదమ్మా. దొంగ భక్తి అంటారా మరి? అయితే ఆడంబర భక్తి, బాండ శుద్ధి లేని పాకమేళ అన్నట్టు, నీలో శివభక్తి లేని శివ పూజలు ఎలరా అన్నట్టు ఆడంబర భక్తి ఎక్కువైపోయింది. అంతంత ఖర్చు పెట్టి ఇప్పుడు భక్తికి వెళ్ళినప్పుడు నీకు వజ్రాలు ఆభరణాలు ఎవడు పెట్టుకోమంటారని అంత అలంకారాలు చేయాల్సిన అవసరం. సో ఇది మది ముదిరిపోయినటువంటి వ్యవస్థ. ఇంకా నీచానికి వెళ్ళిపోతాం మనం. ఇది సనాతన సంస్కృతికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. ఇది ఎక్కడో దారి తప్పామనేది అర్థమవుతుంది. అక్కడి నుండి వెళ్ళాలి మనం. అక్కడి నుండి శస్త్రచికిత్స మొదలు పెట్టాలి. దానికి నాకైతే ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేదు. గవర్నమెంట్ నుండి కూడా ఏదైనా ప్రోత్సాహం వస్తే గట్టిగా మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుజీ, ఇన్ని ఆధ్యాత్మికంగా మీరు మాటలు చెప్తున్నారు. సాధకులు
భగవద్గీత హీలింగ్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నిన్న హనుమత్ జయంతి ప్రవచనానికి వెళ్ళినప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలా. ఎందుకు? చాలా మంది బొట్టే పెట్టుకోవాలి హిందువులు అంటారు. మీరు ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అనేది ఆచారం. అది ఆచారం అనేది నిషిద్ధం కూడా ఉంది. బొట్టు పెట్టుకునే నిషిద్ధ సమయాలు కూడా ఉన్నాయి, తెలుసా? లేదు, తెలియదు నాకు. తండ్రి చెప్తాయనండి, తండ్రి చనిపోయినప్పుడు కానీ, భర్త చనిపోయినప్పుడు స్త్రీకి కానీ, కొన్ని తిథులు సరిగ్గా లేని తిథుల్లో బొట్టు పెట్టుకోకూడదు. బొట్టు పెట్టుకునే నిషేధిత తిథులు కూడా ఉంటాయి ఆచారాల్లో. అయితే నేనెందుకు బొట్టు పెట్టుకోవట్లేదంటే, నేను క్రియాయోగ సాధకుడిని. ఫస్ట్ నేను ఎనర్జీ సెంటర్స్ మీద సాధన చేసేటటువంటి వ్యక్తిని. నేనే కాదు, క్రియాయోగంలో ఉండేటటువంటి ఏ వ్యక్తి కూడా బొట్టు పెట్టుకోడు. మీరు పరమహంస యోగానందని చూసుకోండి, మహావతర్ బాబాని చూసుకోండి, క్రియాయోగాకి సంబంధించిన ఏ పారంపర్యంలోనైనా సరే, క్రియాయోగాకి సాధకుల్లో ఎవరైనా సరే బొట్టు పెట్టుకున్నట్టు మీరు చూస్తే, నేను వివేకానందుడు కావచ్చు, ఎవరు కూడా బొట్టు ఎందుకు బొట్టు పెట్టుకోరంటే, బొట్టు మీద విరక్తి కాదు. మీకు ఒక కథ చెప్తాను. హనుమంతుల వారు లంకా నగరంలోకి ప్రవేశించారు. లంకా నగరంలోకి ప్రవేశించగానే ఆయనకు ఆల్రెడీ ఒక శక్తి ఉంది. ఏంటంటే బ్రహ్మాస్త్రము ఇతని ఏమీ చేయలేదు. బ్రహ్మాస్త్రం అనేది ఏమీ చేయలేదు, బంధింపలేదు. ఈ ఇంద్రజిత్ అనేవాడు ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రం వేస్తాడు హనుమంతుల వారి మీద. ఆ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడాలని ఆయన కట్టుబడిపోతాడు. ఈ కట్టుబడడం అనేది కనపడదు మనకి. బ్రహ్మాస్త్రం బంధించింది ఆయన్ని అనగా ఇట్లా అయిపోతాడు, కానీ ఏమీ లేవు, ఏమి కనపడవు. కానీ అలా బిగుసుకుపోయి ఉంటాడు అనమాట బ్రహ్మాస్త్రం వేస్తే. మిగిలిన సైనికులు ఎవరైతే ఉన్నారో అది తెలియదు వాళ్ళకి. అది బ్రహ్మాస్త్రం చేత ఆయన కట్టుబడ్డాడు అన్న విషయం తెలియక తాళ్ళు పెట్టి కట్టేస్తారు. ఎప్పుడైతే తాళ్ళు పెట్టి కట్టేస్తారో ఈ బ్రహ్మాస్త్రం పనిచేయదు. సో అట్లా తీసుకొచ్చి రావణాసుడి దగ్గర నిలబెడితే, చూసావా మా వాళ్ళు ఎట్లా కట్టేశారా అంటే, నన్ను కట్టేయడం అని చెప్పి వదిలించుకుంటాడు. ఆల్రెడీ బ్రహ్మాస్త్రం అనేటటువంటి వ్యవస్థతో కట్టుబడి ఉన్నప్పుడు భౌతికమైనటువంటి వ్యవస్థ అక్కర్లేదు. అలాగే ఆల్రెడీ ఆజ్ఞాశక్తి కేంద్రాన్ని మేము జాగృతి చేసుకుంటూ హంస సాధనలతో, సోహం సాధనలతో, కొన్ని బీజాక్షర సాధనలతో మేము ఆల్రెడీ ఆజ్ఞాశక్తి కేంద్రాన్ని జాగృతి చేసుకుంటున్నప్పుడు, దాని యొక్క ఎనర్జీని మేము అభౌతిక సాధనలతో మేము మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫిజికల్గా బొట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఫిజికల్గా ఎవరు బొట్టు పెట్టాలి? ఆజ్ఞా జాగృతిని భౌతికంగా మెయింటైన్ చేయాలి అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టాలి, వాళ్ళు కంపల్సరీ బొట్టు పెట్టాలన్నమాట. అట్లా ఇప్పుడు మనము ఇంట్లో పూజ చేస్తుంటాం, అలాగే గుళ్ళల్లో కూడా మనకి విగ్రహాలు ఉంటాయి దేవుళ్ళవి, మరి వాటికి బొట్టు పెడతాం. ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? అవి బొట్టు పెట్టడం కారణం ఏంటి అంటే, ఇప్పుడు శివుడికి అడ్డనామాలు త్రిపుండ్రం అంటాం, ఇట్లా విభూతి పెట్టుకుంటాం. అలాగే వైష్ణవ నామాలకు ఊర్ధ్వనామం ఇట్లా 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 ఉంచుకుంటాం. అవి వాటి యొక్క సాంప్రదాయాన్ని తెలియజేయాలి, అర్థమవుతుంది. సాంప్రదాయాన్ని తెలియజేసేటటువంటి వ్యవస్థ కాబట్టి అక్కడ బొట్లు పెడతాం. క్రియాయోగ సాధన వేరు, యోగ సాధన వేరు, భక్తి వేరు. భక్తి, జ్ఞానం ఇవన్నీ వేరు వేరు అనమాట. సో యోగ సాధనలో ఉంటున్నప్పుడు బొట్టు పెట్టక్కర్లేదు. బొట్టు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి సాధనకు అది ఆటంకం అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి చిన్నపిల్లలకు హెల్త్ బాగాలేకుండా ఉంటుంది, వాళ్ళకు తాయితలు అవి కడతారు. సో మనం దర్గా దగ్గరికి వెళ్ళి ఒక తాయితేసి అక్కడ ఏదో ఇట్లా మంత్రాలు చదువుతారు, అయిపోతుంది అంటారు. ఇది నమ్మచ్చా లేదంటే అపోహన? అందులో సైన్స్ ఏముంది చెప్పండి? అందులో సైన్స్ ఏముంది చెప్పండి? అంటే అక్కడికి వెళ్ళేసి వస్తానే నెక్స్ట్ డే నుంచి బాగా అయిపోతుంది అని ఒక నమ్మకం అనేది. నమ్మకం కాదు కదా, సైన్స్ కావాలి కదా. గుడ్డిగా నమ్మినా సరే దాని వెనక ఒక సైన్స్ ఉండాలి కదా. అంటే అది తప్పంటారు అయితే? 100% తప్పు. సైన్స్ లేదు కదా, దాని వెనక సైన్స్ ఉండాలి కదా, ఒక శాస్త్రం ఉండాలి కదా. ఒంట్లో బాగోపోవడానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు ఆ కారణాన్ని తీసేస్తే ఆ జ్వరం అనేది తగ్గుతుంది. ఇప్పుడు 100 మంది మసీదులకు వెళ్ళారు, అదేదో తాయెత్తులు కట్టారు, ఒక 2-3 బాగైంది అని అంటారు. ప్రాణాంతకమైన జబ్బుతో ఒకటి వెళ్ళాడు నమ్మకంతో, వాడు అక్కడ చచ్చిపోయాడు, అప్పుడేమంటారు? ప్రాణమే పోయింది, అప్పుడేమంటారు? సో సైన్స్ అనేది, సైన్స్ ప్రకారం వెళ్తేనే 100 మంది హాయిగా ఉంటారు. ఒకళ్ళిద్దరు బాగైందని చెప్పేసి మాకు బాగుంది కదా, వాళ్ళ అభిప్రాయాలు అయ్యి. బాగుండడం బాగోపోవడం అనేది మనసు కల్పించేటటువంటి ఒక మాయ. నాకు ఏది ఏది బాగోదు అనేది సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది, శాస్త్రం చెప్పాలి. ఇప్పుడు ఇది ఓకే, మరి మనిషికి దిష్టి తగులుతుందని ఇలా కూడా తిప్పేస్తుంటారు, ఇది కూడా అబద్ధం అంటారా లేదంటే? అక్కడ సైన్స్ ఉంది. అక్కడ ఉప్పు వాడతారు, సాల్ట్ వాడతారు. సాల్ట్కి నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకునేటటువంటి వ్యవస్థ ఉంటుంది సాల్ట్కి.
నెగిటివ్ వైబ్రేషన్స్ని ఆకర్షించేది ఉంటుంది ఉప్పుకి దాని ఆ పదార్థానికి. ఓకే అందుకనే తిప్పుతారు. ఓకే. అక్కడ సైన్స్ ఉంది కాబట్టి. దిష్టి అనేది కరెక్ట్ అంటారా? దిష్టి తగులుతుంది అంటారు అసలు దిష్టి? నెగిటివ్ వైబ్రేషన్స్ మనకి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో దాన్ని లాగడానికి సాల్ట్ వాడతారు, ఉప్పు వాడతారు. ఓకే అందుకే ఉప్పు పట్టుకోవద్దు, ఉప్పు బయట పెడతారు, ఉప్పు షాపులు బయట పెడతారు, ఎవరు తీసుకెళ్ళరు ఉప్పుని. దాంతోపాటు ఆ నెగిటివిటీ కూడా వస్తుందని చెప్పి ఓకే ఉప్పు చేతితోకి ఇవ్వకూడదు. ఇవన్నీ ఉప్పు ఆ లక్షణం ఉంది, ఉప్పు అనే పదార్థానికి నెగిటివిటీని లాగేటటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఇట్లా తిప్పుతారు ఉప్పుని పెట్టేసేసి, అది లాగుతుంది నెగిటివిటీ. అక్కడ సైన్స్ ఉంది కదా, సైన్స్ నమ్మాలి, అది మూఢాచారం కాదు. ఇప్పుడు పేడతో నీళ్లు చల్లుతాము, దానివల్ల బ్యాక్టీరియా రాదు, అది సైన్స్. అది పసుపు వాడతాము, హరిద్ర అంటాము, రోగాలన్నీ తగ్గిస్తుంది, అది సైన్స్. అది దీనికి దానికి కంపేర్ చేయకూడదు. కొన్ని సైంటిఫిక్గా చేసేటటువంటివి ఉంటాయి, అవి సైన్స్. అది అటు మనకి నమ్మకంతో పని లేదు, అవి జరుగుతాయి, అవి నిజం అనమాట. గుమ్మడికాయ కడతాము, గుమ్మడికాయకి జీవశక్తి ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో అది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని గుమ్మం దగ్గర కడతాం. తులసి చెట్టు ముందు పెడతాం, ఆక్సిజన్ బ్రహ్మాండంగా ఇస్తుంది, అందుకని ముందు పెడతాం. మనలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే తులసి చెట్టు మీద ఉంటుంది. తులసి చెట్టు ఎండిపోవడం, ఇంట్లో బాగోకపోతే తులసి చెట్టు మీద ప్రభావం. అవన్నీ సైన్స్ అమ్మా, అవి శాస్త్రం. వేప చెట్లు ఇవన్నీ ఏంటి, రావి చెట్లు ఇవన్నీ ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి, అందుకని మనం గుళ్ళల్లో అవన్నీ సైన్స్. మరి మనిషికి ఇట్లా పూనకాలు వస్తుంటాయి, దేవుడు వస్తుంది, అది బలహీనత, నరాల బలహీనత. అంటే అమ్మవారు రాలేదు? అమ్మవారు రాదు, అయ్యవారు రాదు. నేను ఇదే విషయం మీద ఒక 1 వీక్ బ్యాక్ వాదించాను అనమాట. అంటే నాకు నమ్మాలనిపించలే, కానీ మన గురించి వాళ్ళు చెప్తున్నారు, కళ్ళు మూసుకొని ఊగుతూ చెప్తున్నారు. అది ఏమి ఉండదమ్మా, ఆటోమేటిక్గా మీ భక్తుల్లో మీరు మాట్లాడతారు, ఇందుకు వచ్చా ఆ స్లిప్ వెళ్తుంది వాళ్ళకి. వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పరు, ఒకళ్ళిద్దరు చెప్తారు. ఈ స్లిప్లు ప్రోగ్రామ్ ఆల్రెడీ TV9 ఇట్లాంటి ఛానల్స్ బయట పెట్టినాయి, ఇట్లా చేస్తారని. అవేం ఉండదు. ఒక 4-5 చెప్తారు, అందరివి చెప్పరు కదా. అందరివి చెప్తే ఓకే, నమ్మచ్చు. ఒకరిని చూస్తారు, సరస్వతి అంటది, ఆవిడేపు చూడదు, ఎక్కడొకటి సరస్వతి పేరుతో ఒక ఆవిడ ఉంటుంది, నేనే అంటది, అయిపోయింది. ఇలాంటివన్నీ గిమ్మికులు, అవన్నీ నరాల బలహీనతలు వస్తే అట్లా చేస్తారు. నిజంగా దైవం ఒకవేళ దేహంకి వస్తే, నిజంగా దైవమే దేహంలో ఆవరిస్తే అతను కదలడు, ఇట్లా సమృద్ధిగా ఆనందంగా అలా అయిపోతాడు. షేక్ అవడు, సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు నిజంగా దైవం కనుక అలా వస్తే. రమణ మహర్షి గారు ప్రవచనాలు చెప్తూ ఆయన ఒక్కసారి అట్లా ఆగిపోతారనమాట. దైవం యొక్క అనుసంధానం అది అట్లా ఉంటుంది. దైవం ఒంటి మీదకి వస్తే కదలడు, ఆ ఆనందంలో, ఆ నవ్వులో, ఆ డ్యాన్స్ చేయడం కావచ్చు, ఆ నాట్యం కావచ్చు, అట్లా ఉంటుంది. ఇట్లా వికృతంగా ఉండదు, ఊగిపోవడాలు, తిట్టడాలు ఎట్లా ఉండదు. దైవం వస్తే దాని అందం. అంటే అమ్మవారు మన బాడీలో ఎవరైనా సరేనమ్మా, దైవం ఒంటి మీదకి వస్తే అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే కదలికలు ఉండవు, ఆనందం ఉంటుంది, విపరీతమైన ఆనందం ఉంటుంది, బ్లిస్ ఉంటుంది. రమణ మహర్షి గారి దగ్గర మనం చూస్తాం అది. రామకృష్ణ పరమహంస గారు కూడా. అంటే ఎలా, అంటే ఎందుకు వస్తారు అలా? విధంగా భక్తి పారవశ్యం, భక్తిలో లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ దాటుతున్న కొద్ది విపరీతమైన లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్కి వెళ్ళిపోతాం. అంటే ఇది నాకు డౌట్ వస్తుంది, ఇది కూడా ఒక ఎక్కువ థింక్ చేయడం వల్ల దేవునికి అలా వస్తుందని. అదేముండదు. ఒకటి నరాల బలహీనత, ఇట్లా ఊగిపోతూ మాట్లాడుతున్నారు అంటే అది దైవం వచ్చేది కాదు. దైవం వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను దైవం గురించి మాట్లాడుతున్నాను, హనుమంతుల గురించి మాట్లాడుతున్నాను, హనుమంతుల వారి లీల గురించి, ఆ డెప్త్లోకి వెళ్ళేసరికి ఆ హనుమంతుల వారు వచ్చి ఆలింగనం చేసుకున్న ఫీలింగ్కి వెళ్ళిపోతాం మనం. అది ఎంతసేపు ఉంటుందో, 2 నిమిషాలు 50 సెకండ్స్ అట్లా ఉంటుంది అంతే. ఆ కాసేపు అట్లా అనుభవించి మళ్ళీ బయటకు వచ్చేస్తాం, అలా ఉంటుంది అంతే నిజంగా అయితే. సో ఇలాంటి సాధనలు చేయాలంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకు? చెప్పండి. జస్ట్ కాల్ చేయొచ్చు, ఏ డౌట్ అయినా అడగచ్చు. మేము తొందరపడి ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వక్కర్లేదు. మీ డౌట్స్ అడిగి, హేతుబద్ధంగా ఉన్నాయి, శాస్త్రీయంగా ఉంది, చెప్పేదాని వల్ల ప్రయోజనం ఉంది, కాస్త ప్రయోజనం ఉండాలి. అప్పుడు మీరు ప్రోగ్రామ్స్లో 5 days ప్రోగ్రామ్ ఉంటుంది, 459 అంత గురుదక్షిణ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఎనర్జీ సిస్టమ్స్ గురించి, క్రియాయోగా గురించి పూర్తి స్థాయిలో మీకు అందుకుంటారు.
సో చూసారు కదండి, మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి కూడా మన జీవితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు గురుగారు. అలాగే ఇలాంటి సాధనలు, ఇలాంటి ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు క్రియాయోగ భార్గవ శర్మ గారిని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకున్న డౌట్స్ ఏవైనా సరే అడగచ్చు. అలాగే భగవద్గీత హీలింగ్ క్లాసెస్ అనేవి కూడా గురువుగారు కండక్ట్ చేస్తారు. సో మనకైతే అది 5 days క్లాసే ఉంటుంది. సో నామమాత్రంగా 450 రూపీస్ అనమాట గురుదక్షిణ. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. నమస్తే గురూజీ. నమస్తే.